అర్థమైందే. వాళ్ళు పర్సనల్గా ఏదైనా కావాలి, అట్లా ఏదైనా డ్యాన్స్ చేయాలా, పాటలు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి స్పెషల్గా పర్మిషన్ ఇస్తాం, చేయమనండి. అంతేగాని ఊరికి రెచ్చగొట్టే విధంగా ఎవరు ప్రవర్తించదండి. ఇంతకుముందు జరిగినప్పుడు కేసులు కట్టి నెలల పడి జైల్లో ఉన్నారు వాళ్ళు. దాంట్లో తప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు తప్పు దాన్ని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఇరుక్కునేది మాత్రం కొంతమంది అమాయకులు ఇరుక్కుంటారు. ఆ ట్రాప్ లో పడద్దండి. చాలా మంది ఏంటంటే ఏదో జరుగుతుందంటే చూసేకొస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో అందరికీ కూడా మీరు చెప్పండి. అదేదన్నా ఇష్యూ ఉంటే ఇద్దరి మధ్య ఉంటుంది. అది ఆ ఇద్దరిని ఇష్యూ ఉంటే మా నోటీస్ తీసుకురండి, ఏదంటే పోలీస్ స్టేషన్ పాండి అని చెప్పి పిలుచుకొని రండి. అంతేగాని మీరు మాట్లాడి మీరు దాన్ని పెద్దగా చేసి, నాట్ ఓన్లీ ఇప్పుడు జరిగే ఇష్యూ పండగలకే కాదని చెప్తుండేది, జనరల్గా కూడా ఏమన్నా ఉంది మా పోలీస్ నోటీస్ తీసుకురండి, మేము యాక్షన్ తీసుకుంటాం. స్ట్రైట్ అవే ఇంకా వేరేది వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాం సార్, ఏంది ఇది అని అడుగుదామని పోయినాము, ఇది కరెక్ట్ కాదు. మీరు స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్ రండి, మేము యాక్షన్ తీసుకుంటాం, మేము పిలిపిస్తాం, మేము కేసు కట్టి అవసరమైతే జైలు కూడా పంపిస్తాం. రేపు జరగబోయే శివాజీ శోభాయాత్ర మరియు నెక్స్ట్ మంత్లో మనకున్న రంజాన్ సందర్భంగా పీస్ కమిటీ ఆర్గనైజ్ జరిగింది పల్మనేర్ టౌన్లో. దానికి ఇరు వర్గాల పెద్దలు అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది, ఏమన్నా ఇష్యూ అయితే ఇమ్మీడియట్గా పోలీస్ డిస్ట్రిక్ట్ మాత్రమే తీసుకురావాలి, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చట్టానికి చేతిలో తీసుకోకూడదని చెప్పి. ఎందుకంటే కొంతమంది యూత్ ఓవర్ యాక్టివ్గా ప్రోయాక్టివ్గా చేసే పనులు కావచ్చు, లేదంటే కొంతమంది వాంటెడ్గా ఏదైనా చిన్న ఇష్యూని కూడా అడ్వాంటేజ్గా తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఏది ఉన్నా కానీ పోలీస్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా ఎనీ అంటువాడు ఇన్సిడెంట్స్, అది అంటే వీళ్ళకి సంబంధం లేకపోయినా కొంతమంది ఫార్వర్డ్ చేస్తుంటారు. అటువంటిది ఎటువంటి ఫార్వర్డ్ చేసినా వాళ్ళపైన లీగల్ యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అంతేనా. ఈ శోభాయాత్ర మరియు రంజాన్ సందర్భం పురస్కరించుకొని హిందూ ముస్లింకి అందరినీ పెద్ద మనుషులను పిలిపించి పీస్ కమిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ పీస్ మీటింగ్లోనే అందరికీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇంకా ముందు కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఇది ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు పీస్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఏదన్నా వాళ్ళకు దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా పోలీస్కి నోటీస్ తీసుకురండి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి బోత్ గ్రూప్స్ హిందూ ముస్లిమ్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఫుల్గా పోలీస్కి కోఆపరేట్ చేసి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.